ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. దే షల్ నెవర్ పెరిష్, no one will snatch them out of my hand. Gospel of John chapter 10 verse 28. ఈ రోజుకు గాను ప్రేమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని చేతిలో ఉన్నవారము. మనము ఆయన యొక్క సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచబడిన వారము. ఎవ్వరు కూడా మనల్ని నశింపజేయలేరు. ఎవ్వరు కూడా ఆ సర్వశక్తుని చేతిలో నుండి మనల్ని అపహరించలేరు. ఈ రోజున నీవు భయపడుతున్నావేమో, నాకేదో అవుతుంది, నా మీదికి నా శత్రువులు వస్తున్నారు, నా ఆస్తులన్నీ జప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నా బిడ్డలు మార్గము తప్పిపోతారేమో, నా జాబు పోతుందేమో, నా జీవితం నా చేతిలో నుండి జారిపోతుంది అని ఇలా ఎన్నో రకాలుగా భయపడుతున్నావేమో. నీవు అనుకున్నట్లు ఏది జరగదు. నీవు ఊహించినట్లు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నీవు సురక్షితంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? నీవున్నది సర్వశక్తిమంతుడైన యేసయ్య చేతిలో. ఆయన బంగారు పరిశుద్ధ హస్తాలలో నీవున్నావు. ఒక వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది, నేను నిన్ను ఈరోజు రాత్రి చంపబోతున్నానని. ఆ వ్యక్తి కంగారు పడ్డాడు, భయపడ్డాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ పోలీస్ వారు అన్నారు, ఈ రాత్రి నీవు ఈ పోలీస్ స్టేషన్లోనే గడుపు, ఎవరు నిన్ను ఎలా చంపుతారో చూస్తాము అని. అయితే ఆ బెదిరింపబడిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉండి కూడా భయపడతాడా? ఏం భయం లేకుండా నిర్భయంగా నిద్రపోతాడు కదా. ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నది చాలా సేఫ్ ప్లేస్లో. ఏ హంతకుడు తానున్న స్థలానికి రాలేడు అనే ధీమా అతనిలో ఉంటుంది కదా. ఈరోజు దేవుడు కూడా ఈ విషయంలోనే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు తప్పిపోయిన గొర్రె పిల్లల వలె, మోసపోయిన గొర్రె పిల్లల వలె, ఒంటరైన దిక్కు తోచని గొర్రె పిల్ల వలె, గాయపరచబడిన గొర్రె పిల్లల వలె నా దగ్గరకు వచ్చారు, నా శరణు కోరి వచ్చారు. కొన్నిసార్లు నేనే మిమ్మల్ని వెతికి కనుగొన్నాను. అటువంటి మీకు మరలా హాని జరగనిస్తానా? మరలా అపవాది మిమ్మల్ని ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటానా అని మన యేసయ్య మంచి కాపరండి. ఆయన తన మంద కోసం, అంటే మన కోసం తన ప్రాణములను సైతము లెక్క చేయలేదు. పులుల వంటి సమస్యలు వచ్చినా, సింహము వంటి శోధనలు మనల్ని మృంగుటకు వస్తున్నా, ఏవి మనల్ని ఇబ్బందులు పెడుతున్నాయో వాటి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అపవాది అనుకుంటున్నాడు, మరలా వీరిని లోకంలో పడేసి నా వైపు తిప్పుకోవాలి, నిత్య జీవం నుండి వారిని దూరపరచాలి, ఈ లోక అందాలను చూపించాలి, ఈ లోక మాయలు వారికి కనబరచాలి అని ఏదో ఒక రకంగా ప్రతిరోజు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మన చుట్టే తిరుగుతున్నాడు. మనల్ని ఎలాగో అలాగా నశింప చేయాలని ఆలోచిస్తూ పన్నాగాలు పన్నుతున్నాడు. ఈ లోకంలో నీకు నచ్చిన వాటిని ఎరగా వాడి వైపుకు, వాడి మార్గంలో వచ్చేలా చేయాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే మనతో పాటున్న యేసయ్యను చూశాడో వాడు పారిపోతాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఎవ్వరు కూడా నా నుండి మిమ్మును అపహరింపలేడు అని. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. అంటే యేసయ్య స్వరముగాక మరొక స్వరం ఉన్నది. ఆ స్వరము విని నీ మార్గము తప్పావే అనుకో, ఆ స్వరమేదో ఆప్యాయంగా ఉన్నదే, ఆ స్వరము వినసొంపుగా ఉన్నదే, ఆ స్వరము ఎక్కడో విన్నానే అని నీవు వెనుదిరిగావే అనుకో, నీవు అపవాది వేసిన ఉచ్చులలో పడిపోతావు. అప్పుడు వెంటనే యేసయ్య మాట్లాడతాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఆ మాట విని నా యేసయ్య గద్దిస్తున్నాడు, పిలుస్తున్నాడని నీవు వెనకకు తిరిగి ఆయన్ను వెంబడిస్తే నీవు సేఫ్గా ఉన్నావు అని అర్థం. నిజమే, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఎంతగానో రక్షిస్తున్నాడండి, కాపాడుతున్నాడు. అనుదినము అనుక్షణము కంటికి కునుకు రాకుండా ప్రభువు మనల్ని సంరక్షిస్తున్నాడు. ఎవ్వడూ కూడా మనల్ని నశింపజేయలేరు.
కృంగదీయలేరు, బలహీనపరచలేరు, మన కుటుంబాన్ని ముట్టలేరు, ఒక్క మాటలో చెప్పాలంటే తాకలేరు. కానీ మనమే వేరే స్వరానికి ఆకర్షింపబడితే, మనమే సొంత ఆలోచనల చేత మార్గము తప్పితే, దేవుని మార్గాన్ని వదిలిపెడితే, ఆయన వేసిన కంచె నుండి మనంతటా మనమే బయటకు వెళితే ఎవరైనా మనల్ని ముట్టుకోగలరు కదా. కాబట్టి దేవుని స్వరాన్ని ఎరిగి ఆయన కంచెలో, ఆయన కాపుదల్లో ఉంటూ, ఆయన్నే వెంబడిస్తూ, వాక్యాన్ని బట్టి జీవిస్తూ సురక్షితముగా, క్షేమముగా జీవించుదాం. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, వాక్యము ద్వారా ఈ రోజున మాతో మీరు మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీ చేతిలో ఉన్నవారమని, అయ్యా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని సురక్షితముగా ఉంచే దేవుడవని, ఎవ్వరు కూడా మమ్మల్ని నశింప చేయలేరని, అయ్యా మీ యొక్క తండ్రి చేతిలో నుండి మమ్మల్ని ఎవరు తండ్రి అపహరించలేరు అని వాక్యము ద్వారా మీరు ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా వారికి ఉన్న శ్రమల నుండి, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందుల నుండి, వేదన, బాధలన్నిటిలో నుండి విడుదల దయచేసిన దేవుడవు ప్రభా. అయ్యా మరి తండ్రి, ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా ఎటువంటి శ్రమలలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్న, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభా, వారందరినీ కూడా తండ్రి మీ యొక్క కృపచేత బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి ప్రభా. అయా స్వస్థపరిచే దేవుడవు తండ్రి. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బాధతో అయితే బిడ్డలు ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను యేసు నామములో స్వస్థపరచండి నా తండ్రి. ఈ యొక్క నామములో స్వస్థత ఉంది నా తండ్రి. అయా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలుగుచుంది నా తండ్రి. విశ్వసిస్తుండగా అద్భుత కార్యమును బిడ్డల జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలు, రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అవును నా తండ్రి, వారికి ఉన్న ప్రతి అవసరతను, అక్కరను తండ్రి మీరు తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. వారికి ఉన్నటువంటి అప్పుల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి. అప్పు తీర్చుకునే తెలివిని, సామర్థ్యమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభా కుటుంబములో శాంతి లేక ఉన్నారో నా తండ్రి, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నారో వారిని తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని కట్టమని వేడుకుంటున్నాం ప్రభా. అయా తండ్రి, వారికి ఇచ్చిన గర్భఫలమును మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. శాంతి గల కుటుంబముగా, మిమ్మల్ని ఆరాధించే కుటుంబంగా కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాము తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయా. మరి తండ్రి, ఏ పనులైతే బిడ్డలు చేస్తున్నారో తండ్రి, ఆ యొక్క పనులలో ఫలింపును దయచేయండి ప్రభా. మీ యొక్క కృపా కాపుదల వారితో ఉంచమని వేడుకుంటున్నాను. నిశ్చయముగా చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అన్న వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. అయా మరి అదేవిధంగా నా తండ్రి, వివాహాల విషయంలో మీ యొక్క కార్యాన్ని తండ్రి బిడ్డలకు బయలుపాటు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయా ప్రయాణం అంతట్లో మీరు వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి సువార్త తెలియక నశించిపోతున్నారో అయా ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించే మనస్సు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి దైవజనులను, దైవజనురాలను, సువార్తికులను మీరు దీవించండి అయా. మిషనరీస్ని దీవించండి, వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి నా తండ్రి. మీకు మహిమకరముగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అధికారులను దీవించండి, ఆశీర్వదించండి అయా. ఒకరికొకరు విభేదాలు కలిగి లేకుండా ప్రభా సమాధానము కలిగిన వారిగా అయా మా యొక్క తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని, చేస్తున్న ప్రతి ప్రయత్నమును మీరు సఫలం చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపి కాచి కాపాడునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.